కుమార్ గారిని వారు కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దయచేసి బ్యాంక్ సెక్రటరీ గుర్తించగల బ్యాంక్ సెక్రటరీ అలాగే మోషన్ గారికి వారిని కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాల్సిందిగా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కె మల్లేష్ గారు సిఎంఐ జనరల్ సెక్రటరీ వారిని కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాల్సిందిగా. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన శ్రీ కట్టా శ్రీధర్ గారు అడిషనల్ మేనేజర్, అలాగే వి రాధాకృష్ణ గారు డిజిఎం విఎన్ఎం. నెక్స్ట్ అలాగే టీం సభ్యులైన ఉజ్వల్ బండోపాధ్యాయ గారు ఎస్ఎస్ఓ. ఈ సైదుల్ గారికి వారి గట్టిగా చెప్పడం స్వాగతం పలకాల్సిందిగా కూడా. అలాగే కార్యక్రమానికి చేసిన సాధారణంగా స్వాగతం సుస్వాగతం. చప్పట్లు రితమిక రావాలి. రితమిక. థ్యాంక్ యూ. ఎస్ఓ జి వెంకటేశ్వర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మన టీడీకే సిఎంఐ ప్రియతమ పిఓ గారిని మనస్ఫూర్తిగా ఘనంగా వేదికపైకి రావాల్సిందిగా శ్రీ కె చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా టి శంకర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు గుర్తింపు తప్పట్లతో ఘనంగా ఆహ్వానిస్తున్నాను. వారికి కె వెంకన్న గారిని వెంకటయ్య గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫిట్ సెక్రటరీ ఇద్దరు ఫిట్ సెక్రటరీ వారికి టి శంకర్ గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మేనేజర్ ఆగమాకు నేను చెప్పట్లే సంగీతాన్ని నడిపించాలి, నడిపించాలి. సీనియర్ గారికి ఎన్ సతీష్ అంటర్మేజర్ సీనియర్ అంటర్మేజర్ని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వి రాధాకృష్ణ గారు చప్పట్లు కొడితే మనకు ఆరోగ్యమే. బొకే ఇవ్వాల్సిందిగా. అదేవిధంగా ఆర్జీ1 ఏరియా రక్షణ అధికారి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు కార్మికు పరిచయమే. వారికి బొకే ఇవ్వాల్సిందిగా మన తిరుపతి ఇంజనీర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఆర్ దామోదర్ గారిని, వీరు కూడా ఈ మైన్కి సుపరిచితులు. ఈ మైన్లో మన మైన్లో సర్వే ఆఫీసర్గా చేశారు. వీరికి అవినాష్ చంద్రరావు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సిఎస్ మధుకర్ గారు, వీరిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని బి కృష్ణమూర్తి చప్పట్లు మళ్ళా తగ్గినాయి. అదేవిధంగా మన ప్రియమైన డాక్టర్ గారు డాక్టర్ ప్రశాంత్ గారిని వేదికపైకి చప్పట్లతో సంగీతాన్ని మరిపించాలి, ముడిపించాలి. వెనుక ఉన్న వాళ్ళు మన గణేష్ గారిని ఇవ్వాల్సిందిగా ఒక కోరుతున్నాము. అదేవిధంగా టి సంపత్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ హెచ్ఓఎం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. యంగ్ అండ్ డైనమిక్ రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్
చాలా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. వీరిని బి సత్యనారాయణ గారిని వచ్చి బుక్క ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. ఇంకా గట్టిగా వాళ్ళు. అదేవిధంగా బి సాయిబాబా గారికి వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. వర్క్మెన్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సార్. కొంచెం స్లిప్పరీ కండిషన్ ఉంటుంది, గ్రేడియంట్స్ ఉంటాయి. మన దగ్గర ఎక్కువ ఫాలోఅప్ పర్సన్స్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, జారిపడాలి. ఏంటంటే మనం సంబంధించిన ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ గని ఏజెంట్ గారు, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ రమేష్ గారు, అండ్ ఈ ఏరియా ఎస్ఓటో జిఎం గారు, ఆపరేషన్ మేనేజర్ అలావుద్దీన్ గారు, అదేవిధంగా కోల్కతా శ్రీనివాస్, అతను కూడా ఎక్కడున్నా వారి కూడా మన సైనిక్ సార్ గారి చేతుల మీదుగా అతన్ని ప్రైజ్ తీసుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి గోపాల్ సింగ్ సార్ ఎస్ఓటిఎం గారు ప్రైజ్ అందించాల్సిందిగా కోరుచున్నాం. గోపాల్ సింగ్ సార్ని ప్రైజ్ అందాల్సిందిగా. ఎలక్ట్రీషియన్ సదానందం గారిని తొందరగా రావాల్సిందిగా కోసం దీనికి మరి గోపాల్ సింగ్ సార్ గారి చేతుల మీదుగా ప్రైజ్ అందాల్సిందిగా కోరుచున్నాం. ఎలక్ట్రీషియన్ సదానందం గారు, తర్వాత పిట్టర్ సతీష్ వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీనికి ఆర్ఎండి కోశం గారి చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా విజయ్ లైన్మెన్ గణేష్ విజయ్ లైన్మెన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామి లైన్మెన్ వారికి ఆర్ఎండి కోశం గారి చేతుల మీదుగా అదే స్వామి లైన్మెన్ సార్. అదే అపార్ట్మెంట్ పులి రాజయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పులి రాజయ్య గారు కూడా అదేవిధంగా రామర్ ఆర్ వెంకటేశ్వర్లు, రామర్ వెంకటేశ్వర్. థ్యాంక్ యూ సార్. మిగతా రైతులు తర్వాత అందరికీ ఇవ్వబడతారు. నర్సింగ్ నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా.
తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి తలువునే తవ్వి తీసినా ఎదనే తొలి చేసినా తలువునే తవ్వి తీసినా ఎదనే తొలి చేసినా పొట్ట తిమ్మలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు ఏ రోజు కారోజు తీరి నూరెల ఆయుష్ కోరి ఏ రోజు కారోజు తీరి నూరెల ఆయుష్ కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నీవు తిరుగుతున్నావేమో సూర్యుడి గుడి చుట్టూ. వారి ఈ యొక్క సిపిఆర్ డెమాన్స్ట్రేషన్ చూడాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ ఈ లోటుపాట్లను గమనించాల్సిన డాక్టర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మనం ప్రాసెస్ రిపీట్ చేయని అవసరం లేదు. ఒకవేళ బ్రీత్ తీసుకోకపోతే 2 రెస్క్యూ బ్రీత్ 30 చెస్ట్ కంప్రెషన్స్ కలిపి ఒక సైకిల్, ఇలా 5 సైకిల్స్ రిపీట్ చేస్తే ఒక సెట్. ఇలా మనం క్యాజువాలిటీ బ్రీత్ తీసుకునే వరకు అండ్ హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా బ్రీత్ తీసుకుంటున్నారు కాబట్టి సెకండరీ అసెస్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. No pain, no swelling, no bleeding. Next. No pain, no swelling, no bleeding. Chest. No pain, no swelling, no bleeding.
మరి ఘనంగా చప్పట్లు కొట్టాల్సిందిగా గట్టిగా చెప్పబోతారు. వీరు మన మైండ్లో పనిచేసిన మహిళలు వీరు గట్టిగా చెప్పబోతారు. ఇప్పుడు డాక్టర్ గారిని ఒక క్షణం వారు చేసిన దాని మీద మరి అది దాని ఇంపార్టెన్స్ గురించి ఒక మాటలో చెప్పాల్సింది వచ్చు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ ఎయిడ్ అంటే ఓన్లీ వర్క్ ప్లేస్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి ప్లేస్లో, ఇంట్లో, బయట, మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఎవరికి ఎప్పుడు ఇలాంటి కండిషన్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఇలాంటి హార్ట్ రిలేటెడ్ అన్కాన్షియస్ అయితే చెప్పట్లేదు. రీసెంట్గా 5 years బేబీ కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్, ప్రతి ఒక్కరికి స్కూల్ నుంచి ఫస్ట్ ఎయిడ్ అనేది నేర్పించడం, మన వర్క్ ప్లేస్లో మన ఇంట్లో వాళ్ళకు కూడా ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మన ప్రజెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కరు తెలియకున్న హాస్పిటల్లో అయినా, ట్రైనింగ్ సెంటర్లో అయినా ఫస్ట్ ఎయిడ్ గురించి క్లియర్గా నేర్చుకొని అంటే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పుడు అవసరమైనా కూడా అప్పుడు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళతోటి లాస్ట్ కార్యక్రమం మీరు పాటించే సమయస్ఫూర్తి రక్షణ సూత్రాలే మీ కుటుంబ రక్షణే సంతోషమన్నా. మీరు వాడే ప్లాస్టిక్ కార్డు విధానాలు, మీరు చెప్పే బాధ్యులు, మీరు చేసే సపోర్టులు మాకెంతో రక్షణన్నా. ఇది మన సింగరేణికే రక్షణ అన్నా. తెలంగాణ తెలంగాణ సింగరేణి వెలుగులు, తెలంగాణ తెలంగాణ సింగరేణి కొలువులు, తెలంగాణ తెలంగాణ సింగరేణి వెలుగులు, తెలంగాణ తెలంగాణ సింగరేణి కొలువులు. కోట్లాది జనములో లక్షలాది గడపలో, కోట్లాది జనములో లక్షలాది గడపలో జ్యోతిని వెలిగించిన సింగరేణికి వందనం. కఠిన కష్టం చేసిన, కోట్ల లాభం తెచ్చిన కార్మికులకు వందనం. కఠిన కష్టం చేసిన, కోట్ల లాభం తెచ్చిన యాజమాన్యానికి వందనం, యాజమాన్యానికి వందనం. మహిళకి నౌకర్నిచ్చిన, మా మహిళకి నౌకర్నిచ్చిన సింగరేణికి వందనం, మా సింగరేణికి వందనం. తెలంగాణ తెలంగాణ సింగరేణి వెలుగులు, తెలంగాణ తెలంగాణ సింగరేణి కొలువులు. సింగరేణి ఉద్యోగం చేసి బొగ్గు గనినే కన్న తల్లిగా పూజించి, సింగరేణి ఉద్యోగం చేసి బొగ్గు గనినే కన్న తల్లిగా పూజించి, పొద్దునే నిద్ర లేచి మైళ్ళ దూరం నడిచి మోకాలే అరిగి, గడిలో బొగ్గులు ఎత్తి కండరాలే కదిలి, ఊపిరి ఆడని స్థితిలో కూడా ఒంట్లో శక్తిని దారబోసి, రక్తాన్ని చెమటగా ఓచి, నమ్మకంగా కష్టం చేసి సింగరేణికే సిరులందించిన కార్మికుడా నీకు వందనం. ఊరును తిరిగి పల్లెను
చక్కగా పాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ సార్ వీరికి కూడా ఫిమేల్ ఎంప్లాయీస్ కొద్దిగా ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా మా ఎస్ఓడిజం గారిని మరియు అదేవిధంగా కట్ట శ్రీధర్ సార్ గారిని మరి అదేవిధంగా మా ఏజెంట్ సార్ గారిని కూడా మరి వచ్చి మా బుక్ అమ్మాయిలకు వాళ్ళు ప్రైజ్ చేయాల్సింది. అరే పోషక్ గారు రండి సార్. ప్రత్యూష గారిని ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ముందుకురండి. అదేవిధంగా భవ్య చెప్పండి కూడా. మీరు కూడా మన డెలిగేట్ మహిళా ఉద్యోగులు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా చెప్పండి కొట్టండి. లావణ్య వారిని కూడా ప్రైజ్ తీసుకోవాల్సిందిగా వచ్చినాం. లావణ్య చివరిగా మనకు డ్రా ఉంటుంది. సార్లందరూ కూడా ఇక్కడే ఉండాల్సిందిగా కూర్చున్నాం సార్. ప్లీజ్ డ్రా కార్యక్రమంతో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మన వర్క్ ఇన్స్పెక్టర్ గారు సాయి చేతుల మీద డ్రా ఒకసారి తీయడం జరుగుతుంది సార్. సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వర్క్ ఇన్స్పెక్టర్ మైండ్ ఒకటి తీయండి సార్. సిటీలో ఉన్నది ఏంటంటే SS13/2 చూసి చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ఫోటో టైం.